హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీపీఆర్ ప్లాన్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుందండి. హౌస్ కన్స్ట్రక్షన్ తర్వాత ఇంటీరియర్ వర్క్స్ ఎంతోమంది చాలా ఇష్టంతో చేయించుకుంటూ ఉంటారు. బయట మనం చూస్తూనే ఉన్నాము, హౌస్ కన్స్ట్రక్షన్ టోటల్ కాస్ట్ కంటే ఇంటీరియర్ వర్క్స్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఈ అనుకున్న బడ్జెట్ కంటే కాస్ట్ పెరగడానికి గల కారణాలు ఏంటిది? ఇంటీరియర్ వర్క్స్ చేయించుకునే టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? నెక్స్ట్ ఇది మన కాంట్రాక్టర్ వర్క్ ఇచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్లస్ మనమే కార్పెంటర్లో పెట్టుకొని వర్క్ చేయించుకోవాలనుకుంటే మనకు తెలియాల్సిన విషయాలు ఏంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి, ఇవన్నీ కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయినవి కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఎవరిని ఉద్దేశించి అయితే కాదండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నాం అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఏ విధమైన డిజైన్ తోటి మన ఇంటీరియర్ వర్క్స్ అయితే కావాలి. ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇప్పుడు కిచెన్ యూనిట్ అనుకోండి. కిచెన్ యూనిట్ మనకు ఇమాజినేషన్ ఉంటుంది కదా, నాకు ఈ విధంగా కావాలని చెప్పి ఫస్ట్ ఒక ఆర్కిటెక్చర్ దగ్గరికి వెళ్ళండి. ఆర్కిటెక్చర్ దగ్గరికి వెళ్ళి మీ రిక్వైర్మెంట్ చెప్పండి, మీ దగ్గర ఉన్న బడ్జెట్ చెప్పండి. ఇంత బడ్జెట్లోకి నాకు ఈ వర్క్, నేను అనుకున్న క్వాలిటీ గల మెటీరియల్ తోటి నాకు ఈ వర్క్ అయితే కంప్లీట్ అవ్వాలి అని మీరు ముందే మీ యొక్క రిక్వైర్మెంట్ చెప్తే దాని ప్రకారంగా వాళ్ళు డిజైన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మీ ఇష్ట ప్రకారంగా ఇవ్వండి అని చెప్పి మీరు డిజైనర్స్ని కనుక చెప్పేసి ఉంటే, నెక్స్ట్ డిజైనర్స్కి వర్క్ కమిట్మెంట్ కూడా ఇచ్చేసి ఉంటే, ఇక్కడ ఏం జరుగుతుందంటే అవసరం లేని చోట కూడా డిజైన్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మెజర్మెంట్ తీసుకునే టైంలో కూడా రన్నింగ్ మెజర్మెంట్స్ అని ఉంటుంది, రన్నింగ్ ఫీట్స్ అని ఉంటుంది. అంటే అవసరం లేని చోట్ల కూడా ర్యాప్టర్స్ పెట్టడము, ఈ విధంగా సంథింగ్ అవసరం లేని చోట కూడా డిజైన్స్ ఎక్స్టెండ్ చేసి వాళ్ళకి అనుకున్న విధంగా వాళ్ళు డిజైన్ ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్. సో మీరే మీ రిక్వైర్మెంట్ చెప్పి మీరు డిజైన్ అయితే తీపించుకున్న తర్వాత వర్క్ స్టార్ట్ చేసే టైంలో మీ సొంతంగా వర్క్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మీకు మెటీరియల్ పైన అవగాహన ఉండాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ప్లైవుడ్స్ ఉందనుకోండి, ప్లైవుడ్స్లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్స్ ఉంటాయి, మాయిశ్చర్ రెసిస్టెంట్ ప్లైవుడ్స్ ఉంటాయి, ఎకనామికల్ ప్లైవుడ్స్ ఉంటాయి. ఈ విధంగా రకరకాల ప్లైవుడ్స్ ఉంటాయి. మనకు వాటి మీద అవగాహన లేకుండా ఒక కార్పెంటర్ని నమ్మి ఏదో ఒక ప్లైవుడ్ తీసుకొచ్చి వర్క్ చేయించుకున్నాం అనుకోండి, అంటే వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్స్ వచ్చేసి, అంటే వాటర్ ప్రూఫ్ కాని ప్లైవుడ్స్ వచ్చేసి వాటర్ ఉన్న ప్రదేశాలలో యూజ్ చేస్తే ఏమైతే కొన్ని రోజులకు అవి చెదలు పట్టిపోయి తొందరగా ఖరాబ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంది. ప్లస్ అనుకున్న విధంగా మన బడ్జెట్ కూడా అంత లాస్ అయిపోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది. కాబట్టి మెటీరియల్ పైన మీకు అవగాహన ఉంటేనే మీరు సొంతంగా వర్క్ అయితే చేయించుకోవడానికి ధైర్యం చేయండి. అలా కాని తరుణంలో తెలిసిన ఒక కాంట్రాక్టర్స్ ఎవరైనా ఉంటే కాంట్రాక్టర్ త్రూ మీరు తెలుసుకోండి. మీ యొక్క బడ్జెట్ ఇది, ఏ మెటీరియల్ వాడుతున్నారు, ఆ మెటీరియల్ గురించి అయితే కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. వివిధ కాంట్రాక్టర్కి ఇచ్చేసిన తర్వాత కూడా మీరు మెయిన్గా వర్క్ స్టార్ట్ చేయించుకున్నప్పుడు చూసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే ఫినిషింగ్స్. మీరు చేయించే వర్క్స్కి ప్రాపర్ ఫినిషింగ్ లేకుంటే లుక్ అనేది ఉండదండి. మీరు పెట్టిన డబ్బునంతా కూడా నిల్వ పడ్డట్టు అయిపోతుంది. క్వాలిటీ విషయంలో, ఫినిషింగ్ విషయంలో మీరు కాంప్రమైజ్ అవ్వద్దు. నెక్స్ట్ ఫైనల్గా వర్క్ అంతా అయిపోయిన తర్వాత మెజర్మెంట్స్ తీసుకున్న టైంలో మెజర్మెంట్స్ వచ్చేసి మనకు రన్నింగ్ ఫీట్స్ ప్లస్ స్క్వేర్ ఫీట్లు ఏదైతే తీసుకుంటారో, బట్ ఇందులో వచ్చేసి ఫ్రేమింగ్ మెజర్మెంట్స్ ఉంటుంది, వాల్ ప్యానలింగ్ మెజర్మెంట్స్ ఉంటుంది, ప్లస్ బాక్స్ మెజర్మెంట్స్ ఉంటుంది. బాక్స్ మెజర్మెంట్, ప్యానలింగ్, ఫ్రేమింగ్, వీటన్నిటి కూడా ఒక్కొక్క విధమైన రేట్స్ అయితే ఉంటాయి. మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తున్నారా, ప్లస్ లేకుంటే లేబర్ రేట్ ఇస్తున్నారా, ఇది కూడా మీరు ముందే డిసైడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ క్లారిటీ మీ దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ కూడా మీ త్రూ వెళ్తుంది కాబట్టి ఖర్చులు తెలుస్తాయి, ఏ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ మనం యూజ్ చేస్తున్నామో తెలుస్తుంది. మెజర్మెంట్ తీసుకున్న టైంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్యానలింగ్ తీసుకున్న మెజర్మెంట్, బాక్స్ మెజర్మెంట్ తీసుకున్నారనుకోండి, బాక్స్ మెజర్మెంట్ రేట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు అనుకున్న బడ్జెట్ కంటే మీ రేట్ అనేది ఎక్స్టెన్షన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంది. సో ఫినిషింగ్, మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ప్లస్ మీ దగ్గర ఉన్న అనుకున్న బడ్జెట్లో మీ వర్క్ కంప్లీట్ అవ్వడానికి మీరు కూడా ప్రతిదీ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ జాగ్రత్త పడితే మీరు హ్యాపీగా మీ యొక్క ఇంటీరియర్ వర్క్స్ని కంప్లీట్ చేసుకుంటారు. వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు అవర్ ఛానల్ బీపీఆర్ ప్లాన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.